శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్లో ఇది 67, 9th చాప్టరు. రాజవిద్య రాజగుహ్య యోగము అనే 9వ అధ్యాయం అన్నమాట ఇది. దీంట్లో మనం ఇప్పుడు నా వైభవము అనే టైటిల్తో 7వ శ్లోకం చదువుకోబోతున్నాం అన్నమాట. ఇది శంఖారావం కిందే వస్తుంది. ఉత్తర ధ్రువము చుట్టూను ఆర్కిటిక్ సముద్రము ఉన్నది. ఆ సముద్ర ప్రాంతమందలి వాతావరణమున వేడిమి తక్కువగుటచే అందు మంచు కొండలు కట్టుకొనుచు ఈదులాడుచు కరిగిపోవుచుండును. అట్లే మహేశ్వరుడు అను అవతారముననున్న భగవంతుడు ఒక మహాసముద్రము. అందలి జలములే నేను అను ప్రజ్ఞ. అందు జీవులు రూపములు కట్టుకొనుచు తేలుచు ఈదులాడుచు కరిగిపోవుచుండును. కరిగిపోవు లోపున చిన్నవి పెద్దవి పర్వతములుగా గుంపులుగా కలిసికొనుచుండును. అట్టివే కుటుంబములు, వర్గములు, జాతులు. కొన్ని పర్వతములు సముద్రవేగమునకు కొట్టుకొని బ్రద్దలగుచుండును. కొన్ని మంచు పర్వతములు సముద్రవేగమునకు కొట్టుకొని బ్రద్దలగుచుండును. అవే చంపుకొనుటలు, యుద్ధములు. కొన్ని మంచు ముక్కలు రెండేసి కలిసి ఒక్కొక్క ముక్క అగుచుండును. అట్లే జీవులకు పిల్లలు పుట్టుచుందురు. ఈ మంచు కొండలు నేనను జలముపై తేలుచుండును. కనుకనే తమకన్నా క్రిందనున్న చేపల వంటి జీవులు తమ ఆజ్ఞకు లోబడక ఎవరి జీవితములు వారు జీవించుచుందురు. ఉష్ణోగ్రతల మార్పుతో కూడిన గాలులకు ఈ కొండలలో కన్నములు పడుచుండును. అట్లే జీవుల దేహ నిర్మాణములు, పొట్ట, ఊపిరితిత్తులు, ముక్కులు, చెవులు, నోరు, కన్నులు మొదలగునవి. వానిలోనికి గాలి ప్రవేశించి ఈవలకు వచ్చుచుండును. అట్లే జీవుల శ్వాస నడుచుచుండును. అందలి జలములు నేను అను ప్రజ్ఞలు గనుక ఈ జీవులు నేను శ్వాస పీల్చుచున్నాను, నేను అన్నము తినుచున్నాను, ఈ మహాకార్యములు సాధించుచున్నాను అని సంబరపడుచుందురు. ఒక్కొక్క కొండ కన్నములో పనిచేయుచున్న ప్రజ్ఞ ఆ జీవి యొక్క అహంకారముగా పనిచేయును. ఈ నేనను ప్రజ్ఞ యొక్క వైభవమే మామిక, అంటే నాకు సంబంధించినది. కనుక సర్వసృష్టిలోని జీవులు నాయందుండి నాకు సంబంధించిన స్వభావమును పొందుచున్నవి. ఈ స్వభావము లేక ప్రకృతియే నాది అనబడు భావముగా వీనిలో ఉండును. ఈ విధముగా నా ప్రకృతి యందు ఈ జీవులు నివసించుచున్నవి. ఇవి కరిగిపోవుటయే కల్పక్షయము. అప్పుడవి నా ప్రకృతినే పొందుచున్నవి. మరల కల్పాదియందు నేను వానిని సృష్టించుచున్నాను. అందు నా ప్రకృతియే వాని ప్రకృతిగా మెలగుచున్నది. చూచితివా నా వైభవము? నేను వీనిని ఎట్లు పుట్టించుచున్నాను? నా ప్రకృతిని అవలంబించి పుట్టించుచున్నాను. నేను అను మహాసముద్రమే నా ప్రకృతి. మరల మరల పుట్టించుట కూడా నా ప్రకృతియే. ఈ ప్రకృతికి వశమై మాత్రమే ఈ సమస్త జీవుల సమూహము వర్తించుచున్నది. కనుకనే జీవికి పరిస్థితులు తన వశమునగాక నడుచుచున్నవి. తినుచున్న ఆహారమే జబ్బు చేసినప్పుడు తినుటకు తన వశము కాకుండును. తన శ్వాసయే అవసాన కాలమున తనకు లొంగక నిలిచిపోవును. తన మనస్సు దానికి అనుకూలముగా నడిచినప్పుడు పరిస్థితులు తనకు వశమై నడుచుచున్నట్లు అనిపించును. 7, 8 శ్లోకాలు అయిపోయినాయి ఇక్కడ. ఆర్కిటిక్ మహాసముద్రమునందలి ఈ మంచు కొండల బరువు వానిలోని మంచునకు అంటున, అందలి జలములకు వర్తించున, వాని కన్నములలోని ఆకాశమునకు వర్తించున, ఈ మంచు కొండల ఆకారములు అందలి చోటునకు వర్తించున. యాదృచ్ఛికముగా కొన్ని కన్నములు కలిసి ఒక్కొక్కప్పుడు కోతి ఆకారం ఏర్పడును. దాని చుట్టూ ఉన్న ఆకాశమున కూడా కోతి ఆకారము ఉండును. అది ఆకాశమునకంటునా అంటదు. అట్లే జీవులలోనున్న నేనను అంతర్యామి ప్రజ్ఞకు జీవుల కర్మలు అంటవు. జీవులకు అంటవని అర్థము కాదు, జీవులలోని అంతర్యామికి అంటవు. తాను స్మరణ చేత జీవుడుగా ఉన్నప్పుడు అంటును, దేవుడుగా ఉన్నప్పుడు అంటవు. అందుకే దైవస్మరణ అనబడు చిన్న ధర్మము ఉపదేశింపబడినది. ఈ ధర్మము చిన్నదైనను మహాభయము నుండి రక్షించును. ఈ కర్మలు నన్ను బాధింపవు.
నేను అంటనివాడనై ఈ జీవుల యందే ఉదాసీనునివలే ఉందును. ఉదాసీనునివలే ఉండును గాని ఉదాసీనుడు కాడు. కనుకనే అంటని దైవము అంటిన జీవులు తన అంతర్యామిత్వమునందు ఉన్నవి. ఇట్టిదియే దేవుని భూతమహేశ్వరత్వము. ప్రకృతి జీవులు వానితో ఎట్లు ఏకత్వమును పొంది ఉన్నారో అదియే ఈశ్వర యోగము. అదియే ఐశ్వర్యము లేక ఈశ్వరత్వము. అదియే యోగమాయ. పరిశీలించుటకు ఇవి వేరువేరుగా కనిపించును, కానీ అస్తిత్వమున ఏకత్వమందున్నవి. ఈ ఏకత్వమే కృష్ణుడు చెప్పిన యోగము. 9వ శ్లోకం అయిపోయింది. ఈ జీవులను పుట్టించుమని నేను ప్రకృతిని ఆజ్ఞపెట్టుచున్నానా? లేదు. నా పర్యవేక్షణ క్రింద ప్రకృతి ఈ జీవులను కని పెంచుచున్నది, అనగా నేను అంగీకరించుచున్నాను, లేక ఈ జీవులుగా ఆనందించుచున్నాను. ఇట్లా అంగీకరించుటయే అధ్యక్షించుట. ప్రకృతికి నేను అధ్యక్షుడుగా ఉండగా ప్రకృతి ఈ పనులు నిర్వర్తించుకొనుచూ పోవుచున్నది. కనుక ఈ ప్రకృతియే ఈ లోకముల చక్రక్రమ పరిణామమునకు హేతువగుచున్నది. నేను హేతువగుట లేదు. నేను కార్యక్రమం ఏర్పరుపలేదు. కనుక హేతువగుట లేదు. నా యందు ప్రకృతి హేతువై ఈ జీవులను పుట్టించుచున్నది. పుట్టిన జీవికి మనస్సు పుట్టును. ఆ మనస్సుకు హేతువు గోచరించును. మనస్సు ఏర్పడిన తరువాత మనస్సునకు పొడకట్టునదే హేతువు. అంతకు ముందరి హేతువు తననిట్లు పుట్టించిన ప్రకృతియే. దానిచే ఈ జగత్తు విపరివర్తనము చెందుచున్నది. మిగిలిన హేతువులన్నీయు జీవులు కలిగించుకొనుచున్నవి. జరుగుచున్న సృష్టిలో పూర్వాపరముల క్రమం ఏర్పడును గనుక అందు పూర్వమున్నది తరువాత దానికి హేతువు అని పిలువబడును. కనుక జీవుల కార్యక్రమమునందలి హేతువులన్నీయు భ్రాంతి మూలకములు. ప్రకృతి ధర్మమునందలి వరుస క్రమములను హేతువులుగా భ్రమపడుట వలన కలిగినవి. సృష్టిలోని క్రమమంతయు పరివర్తనశీలము, రెవల్యూషన్. ఇది చక్రము తిరుగుచున్న క్రమమున జరుగును. కానీ ఒక పరివర్తనకు మరి ఒక పరివర్తనకు నడుమ భేదముండును. ఇదియే నూతనత్వము. ఈ నూతనత్వమునందు మనస్సు చిక్కుకొనుట వలన జీవులు నిత్య నూతనులుగా వ్యవహరించుచున్నారు. ఇది విశిష్టమైన విచిత్ర పరివర్తనము. మన జీవితమున సూర్యోదయము నుండి సూర్యోదయము వరకు జరుగునది మొత్తము ఒక పరివర్తనము. దీనివలన రాబో సూర్యోదయము తెలియను, కానీ అది నిన్నటి సూర్యోదయము కన్నా భిన్నముగా ఉండును. కనుకనే మన జీవితము అంతు పట్టినట్లుండును, అంతు పట్టనట్లుండును. అంతు పట్టినది అంతు పట్టనిదిగా ఉండును. అర్థమైనట్లుండును, అర్థము కానట్లుండును. అర్థమైనది పరివర్తనము, అర్థము కానిది విపరివర్తనము. 10వ శ్లోకం అయిపోయింది. ఇట్టి నాలో ఉద్భవించిన ఒక్కొక్క జీవిలో నేనున్నాను, కానీ ఎవడికి వాడు తానున్నాననుకొనుచున్నాడు. ఇట్లనుకొనుట మోహము. మోహపడువాడు మూఢుడు. మూఢుడు నా పరిపూర్ణ భావమును తెలియలేక మానవ శరీరమే నేను అనుకొనును. నేను మానవ శరీరమును ఆశ్రయించి ఉన్నానని భ్రమపడును. అట్లుండి ఇట్లు చెప్పుచున్నానని మూర్ఖపడును. 11వ శ్లోకం అయిపోయింది. ఇల్లు కట్టుకొనినవాడు ఆ ఇంటిలోని చోటు తనది అనుకొనును గదా. చోటులో ఇల్లు కట్టుకొంటిని అనుకొనును. కట్టుకొన్నది నేనని మరిచి తానని భ్రమపడును. నేను కట్టుకొంటిని అని మూఢుడై పలుకును. అట్టివాడు నేను భూతమహేశ్వరుడను అని పరిపూర్ణ భావమును ఎరుగకున్నాడు. దానినెరుగకయే జీవులు మూఢులై ఒకరితో ఒకరు వ్యవహరించుకొనుచున్నారు. నాతో కూడా అట్లే వ్యవహరించుచున్నారు. దానివలన వ్యర్థముగా ఆశలు అల్లుకొని వ్యర్థములైన పనులు చేయిచు ఏదో జ్ఞానమార్చించుచు రాక్షసము, అసురము, మోహకము అగు ప్రకృతిని పొందుచు నన్ను స్మరించుట మర్చిపోవుచున్నారు. 12వ శ్లోకం అయిపోయింది. దైవీ ప్రకృతి అనే టైటిల్, హెడ్డింగ్ అన్నమాట. ఇంటిని అద్దెకిచ్చువాడు తన ఇంటిలో గల చోటు వైశాల్యమును బట్టి అద్దె నిర్ణయించును. అది తన ఇంటిలోని తన చోటు గదా అని వాని నమ్మకము.
తానిల్లు కట్టకముందు కూడా ఆ చోటు అచ్చటనే ఉన్నదని మరువనిచో అది తన చోటు కాదనియు, తాను పుట్టకముందు కూడా ఆ చోటు ఉన్నదనియు, ఆ చోటునే తాను వాడుకొనుచున్నాననియు, దానినే తన పెద్దలు కొనియున్నారనియు తెలియను. తండ్రి పొలమును కొడుకులు పంచుకొనున్నప్పుడు కొలుచుకొని సరిహద్దురాళ్లను పాతుకొందురు, అది వారి పొలముగా భావింపబడుచున్నది. కొలతలు హద్దులు పెట్టకముందు కూడా ఆ భూమి మిగిలిన భూగోళమందలి భాగము అని గుర్తుండదు. కనుకనే హద్దులకై పోరాటములు, కోర్టుకు పోవుట, ఆస్తి హరించిపోవుట జరుగుచుండును. గుర్తుంచుకొన్నచో అట్లు జరగదు. పండించుకొనుటకు, సుఖించుటకు మాత్రమే జరుగును. ఇట్లు గుర్తుంచుకున్న వారికి చోటు అనగా ఇంటిలోని చోటు కాదు, ఇల్లే చోటులోనిది. చోటు అనగా మహాకాశము, అట్లే భూమి అనగా సరిహద్దులలో రిజిస్టర్ చేసిన భూమి కాదు, సరిహద్దులే భూమిలోని భాగములు అనగా చోటు అనగా భూగోళమందలి మహాభూమి. ఈ విధముగా గదులలోని చోటును, హద్దులలోని భూమిని నమ్మినవారు అల్పాత్ములు. వారికి నేననగా దేహముగా ఉన్న భాగము, మహాభూమిని, మహాకాశమును జ్ఞప్తించుకున్నవారు మహాత్ములు. వారికి నేను అనగా అంతర్యామి. ఇట్లు మానవులు అల్పాత్ములు, మహాత్ములు అని రెండు విధములు. అందు అల్పాత్ములు అసుర స్వభావమును, రాక్షస స్వభావమును, మోహిని ప్రకృతిని అనగా మోహపడుట లేక మోసపోవుట పొందుచున్నారు. కలహించి దుఃఖాదుల పాలగుచున్నారు. మహాత్ములు నా స్వభావమును పొందుచున్నారు. నా స్వభావము అనగా అంతర్యామి స్వభావము. నేను అంతర్యామిని గనుక నాకు నా స్వభావం ఉన్నది. అది అందరి స్వభావములను మించినది. అదియే నా ప్రకృతి లేక దివ్య ప్రకృతి అనబడును. దాని నుండియే ఈ సృష్టి అంతయు మొలచుకొని వచ్చుచున్నది. కనుక నా ప్రకృతి ఈ సృష్టి మొత్తమునకు విత్తనము వంటిది. మహాత్ములెల్లప్పుడూ ఈ నా ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. 13వ శ్లోకం అయిపోయింది. ఇప్పుడు అలాగే మన రికార్డింగ్ నెంబర్లో 67 కూడా అయిపోయింది.